ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటిది ఏర్పడడానికి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం. ఒకప్పుడు మదరాసీలు అని పిలువబడేవాళ్ళు ఆంధ్రులు. మద్రాసులో మనం ఒక పార్ట్. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు మనం మార్చుకున్నటువంటి ఆ తర్వాతన ఏదైతే పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఆ రోజున సచ్చినట్టు ప్రకటించాల్సి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మద్రాసు నుంచి వచ్చి మనం మొట్టమొదట మన రాజధాని కర్నూలు ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ తర్వాతన నిజాం నుంచి విముక్తి అయినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం, అది తెలంగాణక హైదరాబాద్ రాష్ట్రం అనేవాళ్ళు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం అయ్యాక వాళ్ళకి పరిపాలనాపరమైన అవగాహన తక్కువ ఉంది. అదే సందర్భంలో భవనాలు ఇవన్నీ నిజాం నవాబుల కాలం నాటివి ఉన్నాయి. ఇక్కడేమో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడేమో భవనాలు లేవు. కాబట్టి రెండింటిని కలిపితే బెటరు అన్నటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విభేదించినా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ రోజున రాష్ట్రం ఈ రెండు ప్రాంతాలని అంటే హైదరాబాద్ సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రం అయింది. ఆ తర్వాత ఆ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపినటువంటి తెలంగాణ టోటల్గా ఆంధ్రగా ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన వ్యవహారాలన్నీ చూసాం. సుదీర్ఘకాలం పాటు బాగానే ఉంది. తర్వాత కేసీఆర్కి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టేటప్పటికి మంత్రి పదవి రాకపోవడంతో ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమంలో అక్కడున్న యువతరాందరినీ పోగు చేయగలిగారు. అందులో ఎస్పెషల్లీ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతోందని, నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం జరుగుతుందని ప్రజలకి చెప్పడం ద్వారా ఫైనల్గా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళని ఉద్యమంలోకి లాగి ఆంధ్ర పాలకులందరినీ కూడా అక్కడి నుంచి తరివేయడం అంటూ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అక్కడి నుంచి కనుమరుగయ్యే పరిస్థితి తెచ్చారు. జనసేన అప్పుడే పుట్టినటువంటి జనసేన కూడా అది కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆగ్రహంతో రగిలినటువంటి ఆంధ్రుల పక్షాన నిలబడినటువంటి పార్టీగా ఉంది. ఆ పార్టీని కూడా తెలంగాణకు కాకుండా ఆంధ్రాకి పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళంతా కలిసి. దాంతో ఆంధ్ర విడిపోయింది. ఇంతకుముందు నవంబర్ 1, 1986లో కలిసి ఉన్నది కాబట్టి అవతరణ దినోత్సవం జరుపుకునేవాళ్ళు. విడిపోయింది జూన్ 2న కాబట్టి జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళు జరుపుకుంటున్నారు. కాబట్టి మన రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించి ఉమ్మడిగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది నవంబర్ 1న, లేదా అక్టోబర్లో జరిగినటువంటిది మన ఏది తమిళనాడు నుంచి విడిపోయినటువంటి సందర్భం. ఈ మూడిట్లో ఏదో ఒకటి నిర్వహించుకోవాలి. పుట్టుక లేని అనాథలాగా, లేకపోతే పుట్టుక అంటే అనాథకి పుట్టుక లేకపోవడం కాదు, అనాథకి తల్లి తండ్రి లేకపోవడం వల్ల పుట్టుక తెలియదు. ఇక్కడ వీళ్ళందరూ తల్లిదండ్రులే, వీళ్ళందరూ కలిసినే రాష్ట్రాన్ని విడదీసింది. అట్లాంటప్పుడు ఇంకా సెంటిమెంట్లు లేవనెత్తడానికి మనకు సంబంధించినటువంటి ఒక గొప్ప పుట్టినరోజును జరుపుకోలేకపోవడం ఏంటి? నవంబర్ 1 పెట్టండి, లేకపోతే అక్టోబర్లోనన్నా పెట్టాలి. ఏది పెట్టకుండా తయారైపోయినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. జూన్లోనన్నా పెట్టాలి, ఏది పెట్టాలి. ఆ జూన్లో వాళ్ళు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు, భారీ సంబరాలు చేసుకుంటారు. ఆంధ్రాలో ఏ సంబరాలు లేవు. ఆ దరిద్రాన్ని ఎప్పటికైనా ముగించమని కోరుతున్నది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ తరపున అధికార ప్రతినిధి రవికిరణ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపమని చెప్పి బాబు సర్కార్ని అడిగారు. మొన్న మధ్యన మనం కూడా మాట్లాడుకున్నాం. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. మిత్రులారా, మన దేశానికి పుట్టినరోజు ఆగస్టు 15. అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఆవిర్భావ దినోత్సవాలు పుట్టినరోజు జరుపుకుంటున్నాయి. మనందరికీ వ్యక్తులుగా కూడా పుట్టినరోజులు ఉన్నాయి. కానీ గడిచిన 11 సంవత్సరాలుగా పుట్టినరోజు జరుపుకొని ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఆంధ్రులందరినీ బాధిస్తున్నటువంటి అంశం. మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి సీమాంధ్ర ప్రాంతం అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి దీక్ష, ఆత్మ బలిదానం మీద అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అన్న అంశం మీద తొలుతగా ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర స్టేట్. అది 1953 అక్టోబర్ 1న ఏర్పడింది కర్నూలు రాజధానిగా. ఆ తర్వాత 2-3 సంవత్సరాల పాటు మనం ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 1 చేసుకున్నాం. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర స్టేట్తో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది నవంబర్ 1, 1956. అప్పటి నుంచి నవంబర్ 1, 2013 వరకు మనం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 1ని జరుపుకుంటున్నాం. కానీ 2014 అయితే రాష్ట్ర విభజన జరిగాక
తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. కానీ అప్పటి నుంచి మనం ఆంధ్రప్రదేశ్ ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద, ఆత్మ బలిదానం మీద, అమరజీవి వారి యొక్క పోరాటంతో ఏర్పడినటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోకపోవటం బాధాకరం. నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలందరినీ, మనం ఏదైతే అక్టోబర్ 1 తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారి త్యాగాల మీద ఆ యొక్క తారీఖు అక్టోబర్ 1ని అప్పుడున్నటువంటి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఏర్పడినటువంటి రాష్ట్రం ఇప్పుడున్న రాష్ట్రం ఒకటే, సీమాంధ్ర ప్రాంతమే. కనుక అక్టోబర్ 1ని ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంగా, మన పుట్టినరోజుగా, 5.5 కోట్ల ప్రజలకు పుట్టినరోజుగా ఘనంగా జరుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, కంకణం కట్టాలని, ఆ రకంగా జీవో ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.